కానీ ఏదో ఒకరోజు నీతో కూడా ఆడుకుంటుంది. నిన్ను కూడా ఒక దారుణమైన పరిస్థితికి దిగజారుస్తుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండు కనిష్క. సరే సరే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాంలే బావా. ఇదిగో నీ సర్టిఫికెట్స్ తీసుకో. అంత సులువుగా ఎలా ఇస్తాననుకున్నావు బావా? అంత షాక్ అయిపోయావేంటి బావా? నీ సర్టిఫికెట్సే తీసుకో. ఈ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళి ఓ పెద్ద ఉద్యోగం సంపాదించి బోల్డ్ అని డబ్బులు సంపాదించి నీ కుటుంబం కోల్పోయిన ఆస్తిపాస్తులన్నీ తిరిగి తెచ్చేసుకో. కనిష్క, చాలా తప్పులు చేస్తున్నావు నువ్వు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నీ జీవితమే తల్లకిందులైపోతుంది. ఏంటి రాహుల్, ఎంతో కష్టపడి చదివి సాధించిన సర్టిఫికెట్స్ ముక్కలైపోయి చల్లా చెదురైపోతూ ఉంటే బాధగా ఉందా? మా ఆస్తిని మీరు లాక్కొని అనుభవించినప్పుడు కూడా మాకు కూడా ఇంతే బాధ అనిపించింది. మా జీవితాలు రోడ్డు పాలై మీరు మాత్రం సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే మాకు కూడా ఇలాగే కోపం తన్నుకొచ్చింది. ఇప్పటికైనా అర్థమైందా మీ వల్ల మేము అనుభవించిన బాధ ఏంటో? చూడు కనిష్క, నా కుటుంబానికి ద్రోహం చేసి మా ఆస్తులన్నీ లాగేసుకున్నావు. సహించాను. నేను ఎంతో కష్టపడి చదువుకొని సంపాదించిన సర్టిఫికేట్స్ చింపేశావు. అయినా భరించాను. కానీ నా సహనానికి ఒక హద్దుంటుంది. ఆ హద్దు దాటడానికి ఎప్పుడైనా ప్రయత్నించావో నీ తలరాత ఆ పైవాడు రాసినట్టుండదు. నేను మళ్ళీ తిరిగి మార్చి రాస్తాను. నీ జీవితాన్ని నడి రోడ్డు మీదకి లాగుతాను. జాగ్రత్త. బావా, ఇలాంటి బెదిరింపులకు బెదిరిపోయేదాన్ని అయితే నేను ఇంత దూరం వచ్చేదాన్నే కాదు కదా. నీ చేతనైంది నువ్వు చేసుకో. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. నా కుటుంబం కోసం నేనేం చెయ్యాలో నాకు తెలీదా? నీ సలహాలు నాకు అవసరం లేదు. ఇంత చిన్న సహాయం చేసి మమ్మల్ని నీ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటే అది నీ అవివేకమే అవుతుంది. పరిస్థితి బాగోలేదు కాబట్టి సర్దుకొని ఇంట్లో ఉంటున్నావు. అంతేకాని నీ కింద సేవకుల్లా బ్రతకడానికి మాత్రం కాదు. నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. ఇది నా కుటుంబం, వీళ్ళు నా వాళ్ళు. ఒక మాట అంటే పడడంలో తప్పులేదు. ఏదేమైనా ఈ ఇంటి కోడలిగా అందర్నీ ఈ సమస్యల నుండి బయటకు తీసుకురావటానికి నా వంతు కృషి నేను కూడా చెయ్యాలి.
చేయడానికి బియ్యం కూడా లేవు. ఇప్పుడేం చేయాలి? మీకెలాంటి అవసరం వచ్చినా శ్రావణి అని ఒక పిలుపు పిలవండి చాలు. రైస్ అప్పుగా ఇవ్వమని శ్రావణిని అడగనా? అడిగితే ఏమనుకుంటుందో ఏమో. ఏమనుకుంటుందో అనుకుని కూర్చుంటే ఇప్పుడు ఈ అవసరం తీరేదెలా? అయినా ఏదైనా అవసరం ఉంటే తనే అడగమంది కదా. ఒక్కసారి వెళ్ళి అడిగితే తప్పేముంది? ఏమండి, ఏంటైరేంద్రి? ఎక్కడికి వెళ్తున్నారు? ఖాళీగా ఇంట్లో కూర్చుంటే కాసులు ఎలా వస్తాయి? ఏదో ఒక ఉద్యోగం వెతుకోవాలి కదా, అందుకే బయటికి వెళ్తున్నాను. అసలేంటండి ఇదంతా? ఉద్యోగం కోసం మనం పరిగెత్తడం ఏంటి? ఒక 10 రూపాయల కోసం మనం ఇంత పరితపించడం ఏంటి? అసలు ఏంటండి మనకి కర్మ? పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవని ఇప్పుడైనా అర్థమైంది కదా ఐరేంద్రి. అందుకే పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకుంటే మనకే మంచిది. అలవాటు చేసుకోవాలి కూడా. చూడండి, బిజినెస్ లో కాస్త నష్టం వస్తే భరించొచ్చు, మళ్ళీ ఏదో ఒక విధంగా బిజినెస్ ని చక్కదిద్దుకోవచ్చని ధైర్యంతో ఉండొచ్చు. కానీ ఇలా రోడ్డు మీద పడ్డాక కూడా సర్దుకోవటం ఎలా సాధ్యమవుతుందండి? తప్పదేరేంద్రి. మనం మాత్రమే రోడ్డు మీద పడ్డామా? మనం మాత్రమే ఈ కష్టాలు అనుభవిస్తున్నామా? అందరం అనుభవిస్తున్నాం కదా. అందరి విషయం నాకు తెలీదు. మనం కూడా అందరితో పాటు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు, ఇన్ని కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? వీళ్ళందరూ అంటే ఆస్తి పోయింది కాబట్టి, అంతస్తులు చేజారిపోయాయి కాబట్టి ఇలాంటి దీనమైన బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. మనం కూడా అలా బతకాల్సిన అవసరం ఏముందండి? నేను ఒక్క చిటిక వేస్తే చాలు మా నాన్న కోట్లు కుమ్మరిస్తాడు. అలాంటప్పుడు వీళ్ళందరితో పాటు మనం ఎందుకు ఈ దరిద్రమైన బతుకు బతకాలి? అంటే ఏమంటావు ఇప్పుడు? ఏమంటాను అని అంత కూల్గా అంటారేంటి? నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థం కావడం లేదా? వీళ్ళందర్నీ వదిలేసి మన దారి మనం చూసుకోవచ్చు. ఈ దరిద్రమైన బతుకు వదిలించుకొని మనము పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. మా నాన్న మనల్నిద్దరిని పొబ్బుల్లో పెట్టుకుని మరీ చూసుకుంటాడు. ఒక భర్తకి ఒక భార్య ఇచ్చే సలహా ఇదేనా? ఇంతకన్నా గొప్ప సలహా ఏ భార్య ఏ భర్తకి ఇవ్వదు. దయచేసి నా మాట వినండి. వీళ్ళందర్నీ వదిలేసి మన దారి మనం చూసుకోవచ్చు. ఐరేంద్రి, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? నీ మాటలు వేదవతి అత్తయ్య విన్నారంటే పాపం ఎంత బాధపడతారు. వింటే విననివ్వండి. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుల వల్లే కదా మనం ఇలాంటి తిప్పలు పడాల్సి వస్తుంది. మనం ఎంత బాధపడుతున్నామో, ఎంత చిరాకు పడుతున్నామో వాళ్ళకైనా తెలిస్తే మనల్ని వాళ్లే వదిలించుకుంటారు. ఐరేంద్రి, గొప్పగా బతికినంతకాలం వాళ్ళతో కలిసుండి కాస్త సమస్యలు రాగానే చల్లగా జారుకోవడం నా వల్ల కాదు. అంటే ఏంటండి మీ ఉద్దేశం? వీళ్లతో పాటే మీరు కూడా కష్టాలు పడాలనుకుంటున్నారా? మీరు కూడా ఈ దరిద్రమైన బతుకు బతకాలి అనుకుంటున్నారా? అన్నీ బాగున్నప్పుడు కలిసుండి కాస్త కష్టం రాగానే కసురుకొని వెళ్ళిపోతామంటే మనిషి జన్మకు అర్థమే ఉండదు ఐరేంద్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే మనం ఈ కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్లేది లేదు. మీ నాన్న డబ్బు మీద ఆధారపడి బతకాల్సిన అవసరం నాకంతకన్నా లేదు. అది కాదండి, నేను చెప్పేది వినండి. చూడైరేంద్రి, నాకంటూ కొన్ని విలువలున్నాయి. ఈ మనుషుల మీద నాకొక గౌరవం ఉంది. వాటిని ఎప్పటికీ వదులుకోలేను.